resolution moved. Now I requested the Minister for Irrigation explain the object of resolution. Speaker sir, with your permission, I'd like to explain the aims and objects of the resolution and related issues through a PowerPoint presentation. We request for your permission for the same. Sir, very briefly, I'll try to cover certain issues regarding Krishna River projects and issues related to that, because ఈ గత 3-4 వారాల నుంచి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి కొంత అపోహలు, అనుమానాలు ఉండే విధంగా కొందరు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నీ నివృత్తి చేయడానికి and to state the facts on record, I am giving this PowerPoint presentation only to submit certain facts, figures and chronology of events. Next. So we will just cover background of this issue, then Krishna Water Disputes Tribunal 1, Bachawat Award, Andhra Pradesh Reorganization Act, the terms of reference to Krishna Waters Disputes Tribunal 2, chronology of meetings and events from 2014 to till date, and government resolution. I have already moved it. Next. సరే, మీ అందరికీ తెలిసినట్టుగా భారతదేశంలో గంగా నది, గోదావరి తర్వాత కృష్ణా నది ఈజ్ ద థర్డ్ లాంగెస్ట్ రివర్. ఈ నది మహారాష్ట్రలో మహాబలేశ్వర్ అనే ప్రాంతంలో మరి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 1400 కిలోమీటర్లు it passes through Maharashtra, Karnataka, Telangana and Andhra Pradesh before it joins Bay of Bengal. River has 13 major tributaries and principal tributaries, including Ghataprabha River, Malaprabha River, Bhima River, Tungabhadra River and Musi River. ఈ నది తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట్ జిల్లాలో తంగడి విలేజ్ దగ్గర ఈ నది తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అవుతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్ గూగుల్ మ్యాప్. ఈ నదీ ప్రవాహం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఏ విధంగా ఈ నదీ ప్రవాహంలో ప్రత్యేకంగా శ్రీశైలం రిజర్వాయర్పై గత 10 ఏళ్లుగా గత పాలకుల నిర్లక్ష్యం, అశ్రద్ధ, అసమర్థత వల్ల ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో మనకు అన్యాయం జరిగిన విషయం నేను ఈ గూగుల్ ఎర్త్ మ్యాప్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ రివరు మహాబలేశ్వర్ మహారాష్ట్రలో మొదలై జస్ట్ గో అలాంగ్ ద ఫ్లో. ఇది మహారాష్ట్రలో 115 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కర్ణాటకలో ఎంటర్ అవుతుంది. కర్ణాటక నుంచి ఇక్కడ ఒక హిపార్జీ బ్యారేజ్ అని, ఆ తర్వాత మూవ్ ఫర్దర్ ఆల్మట్టి డ్యామ్ దగ్గర వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత నారాయణపూర్ దగ్గర, ఆ తర్వాత కృష్ణా నది ఇప్పుడు ఈ తంగిడి అనే ఈ విలేజ్ దగ్గర ఇట్ ఎంటర్స్ ది తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ ఎంటర్ అయిన తర్వాత జూరాల రిజర్వాయర్ ఉంది. అక్కడ గతంలో కట్టిన ప్రాజెక్ట్ విషయం మీ అందరికీ తెలుసు. ఐ విల్ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ దట్. దెన్ ఇట్ కమ్స్ డౌన్ అండ్ దెన్ వి కమ్ టు శ్రీశైలం రిజర్వాయర్. శ్రీశైలం దగ్గర తుంగభద్ర కూడా ఇక్కడ జాయిన్ అవుతుంది. శ్రీశైలం రిజర్వాయర్లో స్పీకర్ సార్, ఇక్కడ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరికీ, తెలంగాణ రైతాంగానికి తెలియజేయాల్సిందంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ నదీ వాటాలు రివర్ షేరింగ్లో గతంలో అన్యాయం జరిగింది. అందుకోసమే ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విషయం పార్లమెంట్లో ఆమోదించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ ఆశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 10 ఏళ్లలో గతానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరిగిన విషయం నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మ్యాప్ ద్వారా
మీ అందరికీ కూడా శాసనసభకి తెలంగాణ ప్రజానీకాన్ని తెలియదలుచుకున్నారు.